మనిషికి సంతోషము ఏనాడు పోయింది? దేవుడు తినవద్దు అని చెప్పిన ఫలమును అవ్వ తినగానే, ఆదాము గారు తినగానే వారిద్దరిలో ఉన్నటువంటి సంతోషము ఆవిరైపోయింది. అప్పటి వరకు దేవుణ్ణి బట్టి సంతోషం, ఏదెను తోటను బట్టి సంతోషం, ఏదెను అనగా వరల్డ్ గార్డెన్, ప్రాకారము కలిగినటువంటి ఉద్యానవనము, ఏదెను అనగా ప్లెజర్, ఆహ్లాదము, ఏదెను అనగా పరదైసు. ఆ తోటలో ఉంటే పరలోకంలో ఉన్నట్టే. కారణం, దేవుడు ఎక్కడున్నాడో అదే పరలోకం, యేసు ప్రభు ఎక్కడున్నాడో అదే పరలోకం. మరొక మాటలో, దేవుని సన్నిధి ఎక్కడైతే ఉందో అది పరలోకం. ఈవేళ పరలోకాన్ని పోగొట్టుకుంటే, పరలోకానికి వ్యతిరేక పదము నరకం, నరకప్రాయముగా మారిపోయిందని వారు పడినటువంటి వేదన మనము మన జ్ఞానముతో అర్థం చేసుకోలేము. అంత గొప్పతనాన్ని కలిగిన వారు, దేవుని మహిమను అనుభవించిన వారు, దేవుని ముఖార విందాన్ని దర్శించుకునేవారు, మాధుర్యమైన తన ప్రేమ స్వరాన్ని వినేటట్టు ఈ దంపతులిద్దరూ ఒక్కసారిగా ఆ ముఖము కరువైపోయింది, అనగా దర్శనము దూరమైపోయింది. ఆ స్వరము ఎక్కడా వినబడడం లేకుండా పోయింది. పోగొట్టుకున్నామే, పండు తిని ఎన్ని పోగొట్టుకున్నామో, తొందరపాటుతో, అవివేకముతో, ఆ పాము చెప్పినటువంటి మాటలకు మోసపోయి పోగొట్టుకున్నది ఎంతో. దేవుని నీవు పోగొట్టుకుంటే, విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకుంటే, పవిత్రతను నువ్వు పోగొట్టుకుంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి మంచి జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటే, ఆ రోజున నీకు కలిగేటువంటి వేదన ఇంకెవరు తీర్చలేరు, తొలగించలేరు. అందుకనే ఖచ్చితంగా సువార్తికుడు చెప్పేది, ప్రభు మాట్లాడేది, బైబిలు తేటగా తెలియచేసేది ఏమిటంటే, దేవునికి దూరం అవ్వద్దు,